అశాబ్దిక ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఆర్మీ బీటా పరీక్ష. పడవ నడిపే పిల్లలను, జిప్సీ పిల్లలను గమనించి వారిలో చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగాను, పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి తక్కువగాను ఉన్నదని తెలియజేసిన వారు గోర్డాన్. స్టాన్లియల్ ప్రకారం కౌమార దశ ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ. 7 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వరకు ఉండే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ, మూర్త ప్రచాలక దశ. స్కిన్నర్ అభిప్రాయం ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం అనగా ప్రవర్తన అనుభవాల శాస్త్రం. నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని రూపొందించిన వారు జోహన్స్బర్గ్. వ్యక్తి జన్మించిన దగ్గర నుండి మరణించేంత వరకు వివిధ దశలలో జరిగే వికాసాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. ఒకే విధమైన లక్షణాలు, సామాన్య గుణాలున్న వస్తువులు, అంశాల పట్ల సాధారణ భావాలు ఏర్పరచుకొని భావనల ఆధారంగా జరిపే అభ్యసనం భావనాత్మక అభ్యసనం. రష్యా దేశానికి చెందిన పావ్లోవ్ ప్రతిపాదించిన సిద్ధాంతం నిబంధిత అభ్యసనం. గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? జర్మనీ భాషా పదం. పరిశీలనాంశాలు సహజ పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించే విధానము సహజ పరిశీలన. క్రింది వానిలో జన్యుశాస్త్ర పితామహుడు జోహన్ మెండల్. క్రింది వానిలో ప్రయోగ పద్ధతి ప్రయోజనాలు పైవన్నీయు ఫలితాలను ఖచ్చితంగా విశ్లేషించి నమోదు చేయవచ్చు. వస్తునిష్టత కలిగినది, కార్యకారక సంబంధాన్ని ఏర్పరచవచ్చు. ప్రత్యక్షం యొక్క విద్యా విషయక ప్రాధాన్యం కానిది. ప్రాథమిక తరగతులలో పిల్లలకు జ్ఞాన శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేదు. విద్యార్థులలో అవధానాన్ని పెంపొందించడానికి సహకరించే పరిస్థితి. కంఠస్థాయిని మారుస్తూ, ముఖ కదలికల్లో మార్పులు చేస్తూ, ఉత్తేజకరంగా బోధనోపకరణాలు ఉపయోగించక బోధన జరపాలి. ఎక్కువ సంఖ్యలో బుద్ధిమాంద్యులుంటే 2-3 పాఠశాలల్లోని బుద్ధిమాంద్యులైన విద్యార్థులకు శిక్షణ ఇవ్వవచ్చు. గణిత చికిత్స. బుద్ధిమాంద్యులు ఏ విద్యా సదుపాయం ద్వారా ప్రజల్లో, సమాజంలో మసలే అవకాశం పోగొట్టుకుంటారు. ప్రత్యేక పాఠశాల. శ్రవణలోపం గలవారి లక్షణాలలో ఒకటి కానిది ఏది? తమ భావాలను ఇతరులకు తాము మాత్రమే వ్యక్తం చేస్తున్నామనే వ్యధ. దీనిని గాసియన్ విభాజితం అంటారు. సామాన్య సంభావ్యత వక్రరేఖ. ఒక తరగతిలోని విద్యార్థులకు నిర్వహించిన పరీక్షా ఫలితాలకు అనుగుణంగా గీసిన వక్రరేఖను డాష్ అంటారు. సామాన్య సంభావ్యత వక్రరేఖ. గంటాకారంలో ఉండే రేఖాచిత్రం సామాన్య సంభావ్యత వక్రరేఖ. సామాన్య సంభావ్యత వక్రరేఖకు సంబంధించిన ఒక అసత్య వాక్యం. దత్తాంశంలోని అనేక అంశాలు గంటాకార చివరి భాగాలలో ఉంటాయనేది అసత్యవాక్యం. సత్యవాక్యాలు చూద్దాము. ఇది ఆధార రేఖను తాకకుండా ఉంటుంది. దత్తాంశంలోని చాలా కొద్ది అంశాలు మాత్రమే గంటాకార 2 చివర్లలో వస్తాయి. ఖచ్చితంగా మధ్య భాగం అంకమధ్యమం మధ్యగతాలను తెలియజేస్తుంది. గంటాకార వక్రరేఖను ఇరువైపులా ఇది ఉంటుంది. సమాన విచలనం. సంచిత శాత పౌనపున్యం. సంచిత పౌనపున్యము బై n/100. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ద్వారా ఒనగూరిన సదుపాయాలు పైవన్నీ. ప్రతి ప్రాథమిక పాఠశాలలో పెద్ద వరండాలో ఉన్న 2 తరగతి గదులు, ప్రత్యేక మరుగుదొడ్లు, ప్రతి పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు నియమించడం. 1986కు ముందు భారతీయ విద్యా విధానము విషయ కేంద్రీకృత, ఉపాధ్యాయ కేంద్రీకృత. కనీస అభ్యసన స్థాయి అంటే MIL. ప్రతి విద్యార్థి ఒక తరగతిలో సాధించవలసిన అభ్యసన సామర్థ్యాలు. ప్రాథమిక విద్య, ఇతర విద్యా సమస్యలపై సూచనలిచ్చేందుకు 1929లో ఏర్పడిన కమిటీ అర్టాక్ కమిటీ. కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పడింది? 1921. సెకండరీ స్థాయిలో బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలు అవసరమని సూచించిన కమిటీ. ఏది కాదు. బడి పిల్లలు ఎంతకంటే తక్కువ ఉంటే ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తారు. 30 మంది కంటే తక్కువ ఉంటే. హయ్యర్ సెకండరీ స్థాయి +2 విద్యను సమీక్షించేందుకు వేసిన కమిటీ. మాల్కం ఆదిశేషయ్య కమిటీ.
కొఠారి అధ్యక్షతన జాతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1962. స్తబ్దత అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం విద్యార్థులు కృతార్థులు కాలేక ఒకే తరగతిలో ఉండడాన్ని స్తబ్దత అంటారు. RIE అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. శిశు విద్య ఒక ఉన్మాదమని, ఇది దీర్ఘకాల వ్యక్తిత్వ సమస్యలకు కారణమవుతున్నది అని అన్నదెవరు? డేవిడ్ హెల్ కిండే. 40 సంవత్సరాల కాలంలో అంటే 1984 నాటికి నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేయాలని సూచించిన కమిటీ సార్జెంట్ కమిటీ.